ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుడి కోసం 8 ఏళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలుకు వెళ్లే ముందు అతను తన స్నేహితుడితో ఒక మాట మాత్రమే చెప్పాడు, నా అమ్మను చూసుకుంటావా, ఆమెను జాగ్రత్తగా చూసుకో. కానీ అతనికి తెలియదు, తాను జైల్లోకి వెళ్లిన మరుసటి రోజే ఆ స్నేహితుడు అతని తల్లిని ఒక అతి నీచమైన వృద్ధాశ్రమంలో వదిలేసిన సంగతి. అక్కడి సిబ్బంది రోజూ ఆమెను అవమానించేవారు, హింసించేవారు, ఆకలితో వదిలేసేవారు. చివరకు ఒక రోజు ఆమె కాలు విరిగేలా కొట్టారు. 8 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు. తల్లిని చూసిన క్షణమే అతని కళ్లలో కన్నీళ్లు పొంగిపోయాయి. అమ్మా, నేను వచ్చేశాను. తల్లి తన బాధలన్నీ కుమారుడితో చెప్పాలనుకుంది. కానీ అదే సమయంలో ఒక నర్సు వచ్చి భయపెట్టి మౌనంగా ఉండమని హెచ్చరించింది. తాను తల్లిని తీసుకెళ్లడానికి వచ్చాడని తెలిసిన వెంటనే వృద్ధాశ్రమం మేనేజ్మెంట్ నాటకం మొదలుపెట్టింది. ఇప్పుడే అనుమతి రాలేదు, ఇంకా టైం పడుతుంది అని అబద్ధం చెప్పింది. ఏమీ చేయలేని పరిస్థితిలో అతను ప్రధాన అధికారిని కలవడానికి వెళ్లాడు. అతను బయటకు వెళ్లగానే నర్సు తల్లి దగ్గరకు వచ్చి బెదిరించింది, ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక మాట కూడా బయటికి చెప్పకూడదు, అర్థమైందా అని. భయంతో ఆమె తల ఊపింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏమీ మాట్లాడలేదు. కానీ ఒకరోజు అతని భార్య తల్లి శరీరంపై ఉన్న పెద్ద గాయాలను చూసి వెంటనే భర్తకు చెప్పింది, మీ అమ్మకు చాలా గాయాలున్నాయి. ఈ మాట విన్న క్షణమే అతని గుండె దడదడలాడింది. వెంటనే తల్లి దగ్గరకు వెళ్లి నిజమడిగాడు. తల్లి మాత్రం నేనే పడిపోయాను నాన్న అని చెప్పింది. అప్పుడే అతనికి అర్థమైంది, ఇది సాధారణ విషయం కాదు. నిజం తెలుసుకోవాలని అతను తిరిగి వృద్ధాశ్రమానికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని డిమాండ్ చేశాడు. కానీ మేనేజరు నర్సు ఇద్దరూ కలిసి సిస్టమ్ పాడైంది, ఏ రికార్డు లేదు అన్నారు. వాళ్ళనుకున్నారు ఈ మనిషి ఇక్కడితో వదిలేస్తాడని. కానీ వాళ్లకు తెలియదు అతను టాప్ క్లాస్ హ్యాకర్ అని. ఆ రాత్రే అన్ని ఏర్పాట్లు చేసుకుని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. సీసీటీవీ సిస్టమ్ ను హ్యాక్ చేశాడు. గార్డును బయటకు పంపించాడు. మానిటర్ రూమ్ లోకి వెళ్లి తన తల్లిపై జరిగిన ప్రతి హింసను వీడియోలుగా కాపీ చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక ఆ వీడియోలు చూసినప్పుడు తల్లి అనుభవించిన బాధను చూసి అతని గుండె నొప్పితో చీలిపోయింది. కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. ఇప్పుడు వీళ్లను వదిలే ప్రశ్నే లేదు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఫోన్ తీసుకుని జైలులో ఉన్న తన పాత గ్యాంగ్ లీడర్ స్నేహితుడికి కాల్ చేశాడు. ఇప్పుడే వాళ్ల బర్బాదీ మొదలవుతుంది.